హాయ్, నేను పవన్ టెల్ట్యూట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు దేశం గర్వించదగ్గ ఆర్గనైజేషన్ అయిన ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిన జాబ్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఇస్రో లాంచ్ చేసే శాటిలైట్స్ వల్ల కానీ, ఇస్రో చేసే ప్రయోగాల వల్ల కానీ మన దేశానికి ఎంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయో అందరికీ ఎంతో ఇంత ఐడియా ఉండే ఉంటుంది. ఇటువంటి ఇస్రోలో ఉద్యోగం సాధించే అవకాశం, ఉద్యోగం చేయబోయే అదృష్టం మనకి రాబోతుంది. ఎలా అంటే ఇస్రో ఇప్పుడు సైంటిస్టులకో జూనియర్ సైంటిస్టులకో కాకుండా అసిస్టెంట్స్కి, అప్పర్ డివిజనల్ క్లర్క్స్ జాబ్స్కి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి ఏంటంటే క్వాలిఫికేషన్ జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ కూడా అన్ని డిగ్రీలు కాదు, కొన్ని డిగ్రీలు మాత్రమే ఉంటే సరిపోతుంది. ఈ జాబ్ వస్తే మాత్రం స్టార్టింగ్ శాలరీ మీకు 25,500 రూపీస్తో స్టార్ట్ అవుతుంది. 25,500 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్, అంటే అవన్నీ కాకుండా కేవలం బేసిక్ శాలరీ. ఓకే, అసలు ఈ జాబ్స్ రావాలంటే ఏం చేయాలి, అసలు ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ఫీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ ఎగ్జామ్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లోకి రావాలి అంటే youtube.com/c/pavanteltutes అని టైప్ చేసి ఈ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ మీ మెయిల్లోకి డైరెక్ట్గా వచ్చి చేరిపోతాయి. అలాగే మొబైల్లో ఈ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. ఈ అసిస్టెంట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు మాట్లాడుకుంటే ముందు ఎలిజిబిలిటీ చూద్దాం. ఎలిజిబిలిటీ కన్నా ముందు ఏంటంటే మనం ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇది అప్లై చేయడానికి ముందు మన దగ్గర ఎలిజిబిలిటీ చూసుకుందాం. ఎలిజిబిలిటీ ఏంటంటే BA ఆర్ బీకామ్ లేకపోతే BSc, ఈ 3 డిగ్రీలు ఏదో ఒక డిగ్రీ, 3 డిగ్రీల్లో 60% మార్క్స్తో కంప్లీట్ చేసి బాగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండే కంప్లీట్ చేసి ఉండాలి. BE, బీటెక్ వాళ్ళు మాత్రం స్ట్రిక్ట్గా నాట్ ఎలిజిబుల్. ఓకే, ఏజ్ అనేది 26 ఇయర్స్ లోపు ఉండాలి. SC, ST కేటగిరీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓకే, దీనికి అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. జనరల్ OBC వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది. SC, ST డిజేబిలిటీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఫీ లేదు. వీళ్ళతో పాటు ఉమెన్ క్యాండిడేట్స్ అంటే అమ్మాయిలు, ఆడపిల్లలకి ఎటువంటి ఫీ లేదు. వీళ్ళంతా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ July 31, 2017. ఓకే, ఈ నెల 31 లాస్ట్ డేట్. ఓకే, అంతా బాగానే ఉంది. అప్లై చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనుకుంటే, సెలక్షన్ ప్రాసెస్ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్. రిటన్ టెస్ట్లో మనకి కనీసం 50% మార్కులు వస్తే సరిపోతుంది. ఓకే, మనం ఈ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతాం. స్కిల్ టెస్ట్ అనేది మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అని తెలుసుకోవడానికి వాళ్ళు కండక్ట్ చేస్తారు ఈ టెస్ట్ అనేది. దీనిలో 100 పాయింట్లు ఉంటే 100 పాయింట్లకి 60% పాయింట్లు రావాలి, 60 పాయింట్లు రావాలి. ఇలా ఈ రెండిట్లో అర్హత సాధించిన వాళ్ళకి ఇంకా ఆ మార్కులను బట్టి సెలెక్ట్ చేసేస్తారు. ఇంటర్వ్యూ అనేది, గ్రూప్ డిస్కషన్లో ఇలాంటివి ఏమీ ఉండవు ఈ జాబ్కి. ఓకే, ఇక ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం. ఓకే, ఎగ్జామ్ చూడండి, ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కాదు. ఓకే, ఆఫ్లైన్ అంటే ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, మీరు పేపర్ మీద పెన్ పెట్టి రాయాలి. ఓకే, ఆ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండిట్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్స్కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఒక 4 ఆప్షన్స్, 5 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి. వాటిలో సరైన సమాధానం మీరు గుర్తించి బబుల్ చేయాలి. అది ఆబ్జెక్టివ్. డిస్క్రిప్టివ్ ఏంటంటే ఒక క్వశ్చన్స్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు పెన్ పెట్టి రాయాలి. ఓకే, ఆప్షన్స్ అనేవి కాదు, రాయాలి. ఓకే, ఇక ఈ ఎగ్జామ్ అనేది 2 పార్ట్స్లో ఉంటుంది, పార్ట్ A, పార్ట్ B. పార్ట్ Aలో మొత్తం ఆబ్జెక్టివ్ ఉంటుంది, పార్ట్ Bలో డిస్క్రిప్టివ్ ఉంటుంది. పార్ట్ A మొత్తం 270 మార్కులకు ఉంటుంది, పార్ట్ B 30 మార్కులకు ఉంటుంది. టోటల్గా 300 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 3 గంటల్లో కంప్లీట్ చేయాలి. మొత్తం ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అవి తెలుసుకుందాం ముందు. ఓకే,
పార్ట్ ఏ చూద్దాం. ముందు పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అరిథమెటిక్, రీజనింగ్, కంప్యూటర్స్ ఈ 5 టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్కటి జనరల్ ఇంగ్లీష్ 23 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ 23 క్వశ్చన్స్, అరిథమెటిక్ 23 క్వశ్చన్స్, రీజనింగ్ 13 క్వశ్చన్స్, కంప్యూటర్ 8 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తాయి. ఓకే, 1 మార్క్ కాదు, అన్నిట్లాగా 3 మార్క్స్ ఉంటాయి. 90 క్వశ్చన్స్కి 270 మార్క్స్ ఉంటుంది పార్ట్ ఏలో. పార్ట్ బిలో సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్లో ఏదైనా ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆ ఆన్సర్కి 10 మార్క్స్ వస్తాయి. సెక్షన్ 2లో ఒకే క్వశ్చన్ ఉంటుంది, ప్రెసీ రైటింగ్ అంటారు, అది 10 మార్క్స్. సెక్షన్ 3లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ రాస్తే సరిపోతుంది, దానికి 10 మార్క్స్. టోటల్గా ఈ 3 సెక్షన్స్ కలిపి 3 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది, 30 మార్కులు వస్తాయి. మొత్తం కలుపుకుంటే మనం 300 మార్క్స్కి ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది. ఎగ్జామినేషన్కి దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జూలై 31 అయితే ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 15th ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మన తెలుగు వాళ్ళకి హైదరాబాద్లోనే ఉంది. క్లియర్గా మీరు ఒకసారి చెప్పా కదా, ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడ కెరీర్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేశారంటే ఒక పేజ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. ఈ విజిట్ పేజ్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇలా పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు మొత్తం 6 సెంటర్లో ఉన్న ఉద్యోగాలకి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురం ఒక్కొక్క సెంటర్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మూడిట్లో దీని జోలికి పోవద్దు. ఇది ఏంటంటే కేవలం పోస్ట్ నెంబర్ 1, పోస్ట్ నెంబర్ 2, పోస్ట్ నెంబర్ 3 అని ఉంటాయి. పోస్ట్ నెంబర్ 3 జోలికి పోవద్దు. పోస్ట్ నెంబర్ 3 ఎవరికంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జాబ్స్ చేసేవాళ్ళు, ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేయాలి. ఇక పోస్ట్ నెంబర్ 2 అప్పర్ డివిజనల్ క్లర్క్ అనేది. అప్పర్ డివిజనల్ క్లర్క్ ఏంటంటే 2 పోస్ట్సే ఉన్నాయి, అప్లై చేసుకునే పని అయితే చేసుకోవచ్చు, అప్పర్ డివిజన్ క్లర్క్. నెక్స్ట్ అసిస్టెంట్, పోస్ట్ నెంబర్ 1, ఇదే ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, 300 పైగా జాబ్స్ ఉన్నాయి. దీనికి అప్లై చేసుకోవడానికి దీని మీద ఇలా క్లిక్ చేశారంటే అప్లికేషన్ ఫామ్ ఇలా వస్తుంది. అప్లికేషన్ ఫామ్లో మొత్తం మీకు 10th క్లాస్లో ఎలా అయితే ఉంటుందో అలా మెన్షన్ చేయండి. ఇక్కడ ఫుల్ నేమ్ అనేది స్పేసులతో సహా అలాగే ఇవ్వండి. మీ జెండర్, మెరిటల్ స్టేటస్, కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇక్కడ ఫాదర్స్ నేమ్ అనేది 10th మార్క్ లిస్ట్లో లాగే మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రీసెంట్ది జేపీజీ ఫైల్ ఫార్మాట్లో 50 KB సైజ్ లోపు ఉండాలి. ఓకే, దాన్ని అటాచ్ చేయండి. తర్వాత సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టేసేసి అది కూడా 50 KB సైజ్ లోపు జేపీజీ ఫైల్ ఫార్మాట్లో ఉండాలి. దీన్ని కూడా అటాచ్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారండి. దీని మీద క్లిక్ చేశారంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. పేమెంట్ ఆప్షన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది మామూలు వాళ్ళకి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఈ పేజ్లోకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది వాళ్ళు డిస్ప్లేలో పెట్టున్నారు. ఓకే, 2015, 14, 2012, 2010, 2008 ఇలా పేపర్స్ అనేవి ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు. మీరు ఒకసారి మోడల్ పేపర్ ప్రీవియస్ పేపర్ చూసుకుంటే మాత్రం మీకు తప్పనిసరిగా ఒక అవగాహన ఉంటుంది. వీలుంటే ఇక్కడ అన్ని పేపర్లు ఒకసారి చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ మనం ఒక పేపర్ చూద్దాం. ఆ పేపర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ పేపర్, 2016లో జరిగిన పేపర్ గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే, చూశారు కదా, మొత్తం 23 క్వశ్చన్స్ ఒక్కొక్క పార్ట్ నుంచి ఉంటాయి ఈ 3 పార్ట్స్లో. తర్వాత రీజనింగ్ నుంచి తగ్గిపోయాయి చూడండి. టోటల్గా 90 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు అని చెప్పి మెన్షన్ చేశారు. 23 పేజెస్ ఉంటాయి. ఓకే, ఇక ఇది చూద్దాం ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది. పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీష్ అనేది చూడండి. స్టార్టింగ్ మీకు ఇడియమ్స్ అండ్ ఆర్ ఫ్రేజెస్లో ఉంది. ఇడియమ్స్ ఆర్ ఫ్రేజెస్లో దాదాపు 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి, 5 క్వశ్చన్స్. నెక్స్ట్ చూస్ ది వర్డ్ క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు ది గివెన్ వర్డ్ అని చెప్పేసి, అంటే ఒక వర్డ్ ఇస్తాడు,
ఓకే, ఒక పదం ఇస్తాడు, దానికి సమానంగా దాని అర్థానికి సమానంగా అర్థం వచ్చే పదాన్ని గుర్తించమంటాడు. ఓకే, ఫ్లోట్ దీనికి ఈక్వల్గా మీనింగ్ ఉన్న వర్డ్ని ఇక్కడ గుర్తించాలి. ఓకే, ఇలాంటివి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, ఐ విష్ ఐ డాష్ సింగ్ యాజ్ వెల్ యాజ్ యూ డూ అని ఇచ్చాడు. ఇక్కడ కెన్ మెన్షన్ చేయాలా, లేకపోతే కుడ్ అనేది ఉండాలా, డూగునా లేకపోతే డిడ్ అనేది మనం ఆలోచించుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎర్రర్స్ అనేది మనం కనుగొనాలి. ఇక్కడ ఏంటంటే ఒక సెంటెన్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్స్లోనే ఏబిసిల రూపంలో కొన్ని ఇచ్చాడు. వాటిలో ఏదో ఒక దగ్గర ఎర్రర్స్ అనేది ఉంటుంది. ఎక్కడ ఎర్రర్ లేదు అనుకుంటే డి ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఒక 3 ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే ఇందాకట్లాగే ఒక వర్డ్ ఇచ్చాడు, దాని అర్థానికి ఆపోజిట్ అర్థం వచ్చే పదాన్ని గుర్తించాలి ఇక్కడ. ఓకే, దీనికి కంప్లీట్గా ఆపోజిట్ మీనింగ్ వచ్చే వర్డ్ని మనం గుర్తించాలి. అలాంటివి ఒక 4 ఇచ్చాడు. దాని తర్వాత రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అనమాట. అంటే 4 ఆప్షన్స్ 4 వర్డ్స్ ఇస్తాడు. వాటిలో ఒక వర్డ్ మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, తప్పు ఉంటుంది స్పెల్లింగ్ అనేది, అది మనం గుర్తించాలి. ఓకే, ఇలాంటివి కూడా ఒక 3 ఇచ్చాడు. వీటి తర్వాత డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. ఓకే, ఇవి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇంతటితో ఇంగ్లీష్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, అంత డిఫికల్ట్గా ఏమీ అనిపించదు అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ ఇచ్చాడు. హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిషియన్ అంటే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అటామిక్ పవర్ స్టేషన్స్ గురించి కానీ, లేకపోతే నేషనల్ పార్కుల గురించి కానీ, లేకపోతే జువాలజికల్ పార్కుల గురించి కానీ, లేకపోతే అవార్డుల గురించి కానీ, రివార్డుల గురించి కానీ, స్పోర్ట్స్ గురించి కానీ, కాన్స్టిట్యూషన్ గురించి కానీ, యునైటెడ్ నేషన్స్ గురించి కానీ, గూగుల్కి సంబంధించిన అప్డేట్స్ గురించి కానీ. ఓకే, మన ఇండియాలో స్పెషల్గా టాలెస్ట్ అను పెద్దవను ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకోండి. ఆల్రెడీ వరల్డ్స్ టాలెస్ట్ జైన్ స్టాచ్యూ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో ఎత్తైన జైన విగ్రహం ఏ భారత రాష్ట్రంలో ఉంది అని అడిగాడు ఇక్కడ. ఓకే, మహారాష్ట్రలో ఉంటుంది యాక్చువల్గా. సో ఇలాంటివి ప్రపంచంలోకెల్లా మన ఇండియాలో స్పెషాలిటీ పొందినవి ఇవి. అండ్ అవార్డ్స్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన అవార్డ్స్ ఉంటాయి, కళలకు సంబంధించిన అవార్డ్స్ ఉంటాయి, సినిమాలకు సంబంధించిన అవార్డ్స్ ఉంటాయి. ఓకే, అండ్ 1-2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి అడుగుతాడు. అండ్ కొన్ని గవర్నర్ జనరల్స్ గురించి అడుగుతాడు. ఓకే, తర్వాత కొన్ని స్కీమ్స్ గురించి అడుగుతాడు, స్కీమ్స్ గురించి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ సాధించిన కొన్ని ఘనతల గురించి అడుగుతాడు. ఓకే, అండ్ స్టాండర్డ్ జీకేకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, అండ్ నేషనల్ యాంథమ్ కానీ, నేషనల్ ఫ్లాగ్ కానీ, నేషనల్ సాంగ్ గురించి కానీ అడుగుతాడు. ఓకే, ఇక్కడ చూడండి, హౌ మెనీ స్పోక్స్ ఆర్ దేర్ ఇన్ ద చక్ర ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. మన జాతీయ పతాకంలో ఉన్న చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయని అడిగాడు. మనకి యాజ్ యూజువల్గా తెలిసింది 24, అదే కదా రైట్ ఆన్సర్. ఇలాంటివి అడుగుతాడు. ఓకే, ఇక్కడ చూడండి, ది ఫస్ట్ ఇందిరా గాంధీ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అండ్ హార్మనీ హ్యాస్ బీన్ గివెన్ టు అని అడిగాడు. ఇలా అడుగుతాడు. ఓకే, ఓజోన్ హోల్ రిఫర్స్ టు అంటే ఈ టైప్ ఆఫ్ టాపిక్ గురించి కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, 63rd దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఎవరికి ఇచ్చారని అడిగాడు. ఓకే, తర్వాత కాన్స్టిట్యూషనల్ గురించి అడుగుతాడు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి అంటే భారత రాజ్యాంగం గురించి 1-2 క్వశ్చన్స్ తప్పకుండా వస్తాయి. అండ్ ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్స్ గురించి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ ప్రపంచంలో మన ఇండియా సాధించిన కొన్ని ఘనతల్లో ఏదో ఒక దాని గురించి 2 గురించి అడుగుతారు. వాటిలో ఇది ఒకటి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అడుగుతాడు. ఇది ఎందుకు అడిగాడంటే ఇది చాలా పెద్ద ఘనత మనకి సంబంధించి. ఎందుకంటే ప్రపంచంలో చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో దాదాపు 1 కోటి పైగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసింది ఒక ఇండియాలోనే.
అది ఏ పథకం కింద అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేశారు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ పథకం అనేది అడిగాడు ఇక్కడ క్వశ్చన్ అనేది. ఎప్పుడంటే రైట్ ఆన్సర్ వచ్చేసి 28 ఆగస్ట్ 2014. ఓకే, అంటే ఏంటంటే ఇది వార్తల్లో నిలిచింది, మనకే కాదు అన్ని దేశాలకు సంబంధించి వార్తల్లో నిలిచింది. ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే కొంచెం ప్లానింగ్గా ప్రిపేర్ చేసుకుంటూ చదువుకుంటే మాత్రం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది ఇలాంటి వాటికి. ఇది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. గుర్తుపెట్టుకోండి, జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, రెండిటికి లింక్ అప్ అయి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓన్లీ జీకే మాత్రమే అడిగే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే అడిగే కొన్ని ఉంటాయి, అలాగే రెండిటికి కంబైన్డ్గా అడిగే క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి అరిథమెటిక్. అరిథమెటిక్లో చూడండి టాపిక్స్ ఎలా ఉంటాయో. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని చెప్పేసి, ఇది కొంచెం ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్. ఇవి రేషియో అండ్ ప్రపోర్షన్, అండ్ ఇది స్క్వేర్ హెక్సాగాన్కి సంబంధించిన టాపిక్ ఇది. అండ్ నెక్స్ట్ చూడండి పర్సంటేజ్ సంబంధించింది ఇవి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ ఇది కూడా. ఇది రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, డివిజిబిలిటీ, ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించింది డివిజిబిలిటీ, అండ్ టైమ్ అండ్ వర్క్ ఇది. క్లాక్స్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ ఇది, అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ మ్యాథ్స్. ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ఇలా ఉంటాయి అరిథమెటిక్ టాపిక్స్. రీజనింగ్ అంటే రీజనింగ్ ఇది కోడింగ్ డీకోడింగ్, లెటర్స్లో కోడింగ్ డీకోడింగ్. ఇది లెటర్స్ అండ్ నెంబర్స్ కంబైన్డ్గా కోడింగ్ డీకోడింగ్. ఇది ఆడ్ మెన్ అవుట్, ఇది సిరీస్. ఓకే, ఇది ఒక సెంటెన్స్లో ఎగ్జాక్ట్ కరెక్ట్గా రాయాలి. ఇది రాయడం అంటే ఆప్షన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇది డైరెక్షన్స్. ఇది వెన్ డయాగ్రామ్స్. ఓకే, ఇలా ఉంటాయి. రీజనింగ్లో కూడా కొన్ని నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ 1-2 రీజనింగ్లో కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, అది ఇలాంటిదే. యాడ్ ఈజ్ టు ఇంచ్ యాజ్ క్వాట్ ఈజ్ యాజ్ టు అని చెప్పేసి. ఓకే, తర్వాత బ్లడ్ రిలేషన్స్. ఇలా ఉంటాయి రీజనింగ్ టాపిక్స్ వచ్చేసి. ఇంకా రీజనింగ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్కి సంబంధించి ఇలా ఉంటాయి. డాష్ ఈజ్ ది మోస్ట్ పాపులర్ ఇంటర్నెట్ యాక్టివిటీ, ఆర్ట్, షాపింగ్, సర్చింగ్, కమ్యూనికేటర్ అని చెప్పేసి. ఓకే, అండ్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించి. కంప్యూటర్స్లో ఏంటంటే మ్యాక్సిమం మనం యూజ్ చేసేది, ఎప్పుడు మనం చూసే వాటి గురించి మ్యాక్సిమం అడుగుతాడు. ఓకే, కొత్త అప్డేట్స్ గురించి అడుగుతూ ఉంటాడు. కుకీస్, ప్లగిన్స్, స్క్రిప్ట్స్, ఏఎస్పీస్ ఇలా ఉంటాయి. ఓకే, ఇది పార్ట్ ఏ. పార్ట్ ఏ అయిపోయిన తర్వాత పార్ట్ బి చూడండి. పార్ట్ బిలో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3 క్వశ్చన్లో మనకి ఇష్టం వచ్చిన క్వశ్చన్ అవుతుంది ఒకటి రాసేయచ్చు ఆ ఆన్సర్ అనేది. అది 400 పదాలకు తగ్గకుండా ఆన్సర్ అనేది రాయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఏంటంటే ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది మనం 400 పదాలకు తగ్గకుండా రాయాలి. లేకపోతే ఈ క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది ప్రపంచానికి ఇప్పుడు, దానికి కారణాలు ఏంటి, దానివల్ల జరిగే నష్టాలకి సొల్యూషన్స్ ఏంటి అనేది రాయాలి. ఇప్పుడు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఎలా ఉంది దాని గురించి ఒక 400 పదాలు రాయాలి. ఓకే, మూడిట్లో ఏదో ఒక దానికి రాయచ్చు. ఓకే, అన్ని 3 రాయాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ సెక్షన్. రెండో సెక్షన్ ఏంటంటే రైట్ ఏ ప్రెసీ ఆన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. అంటే ఏంటంటే మనకి ఇది ఆల్రెడీ మనకి 9th 10th స్టాండర్డ్లో ఆల్రెడీ ఇది మనకు బాగా అలవాటు. ఏంటంటే ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తాడు, ఆ ప్యాసేజ్ని మనం చదివి అర్థం చేసుకొని దాన్ని కొంచెం కుదించి రాసి ఒక టైటిల్ ఇవ్వాలి. తెలుగులో చెప్పాలంటే ఒక శీర్షిక పెట్టాలి. ఓకే, అది సెక్షన్ 2. నెక్స్ట్ సెక్షన్ 3 చూడండి. సెక్షన్ 3లో ఒక 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి. రైట్ ఏ లెటర్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ది నియర్ బై పోలీస్ స్టేషన్ అబౌట్ ది డిసపియరెన్స్ ఆఫ్
యువర్ యంగర్ బ్రదర్. అంటే మీ తమ్ముడు కనిపించట్లేదని చెప్పి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇన్స్పెక్టర్కి మీరు లెటర్ ఎలా రాస్తారు? ఓకే, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కి లెటర్ ఎలా రాస్తారు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్కి? అదొకటి. ఇంకొకటి ఏంటంటే చైర్మన్ డ్యూరింగ్ ది స్కూల్, మీ స్కూల్ కానీ కాలేజ్ కానీ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నప్పుడు పవర్ అనేది అన్ఇంటరప్టెడ్గా అంటే నాన్ స్టాప్గా పవర్ అనేది పోయింది, రాకుండా ఆ ప్రాబ్లం గురించి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్కి లెటర్ ఎలా రాస్తారు? ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒక లెటర్ రాయాలి. ఇలా ఉంటుంది పార్ట్ బి. టోటల్గా ఇది ఎగ్జామినేషన్ పేపర్. ఓకే, సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇదే. అప్లై చేసుకోవడానికి July 31, ఎగ్జామినేషన్ వచ్చేసి October 15 ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలుగు వాళ్ళకి హైదరాబాద్లో ఉంది. ఓకే, ఎగ్జామ్ మాత్రం మొత్తం ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. మీరు ఒకసారి ఈ పేజ్లోకి వెళ్ళి చూసుకుంటే ఎగ్జామ్ ప్రీవియస్ పేపర్స్ చాలా ఉన్నాయి. మీరు 1 by 1 చెక్ చేసుకున్నారంటే ఆ ప్యాటర్న్ ఏంటి, అసలు క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్లో ఎక్కువ ఇస్తున్నారని చెప్పేసి మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది. ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే గ్రూప్స్కి కానీ లేకపోతే రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇటువంటి క్వశ్చన్ పేపర్స్ పెద్ద డిఫికల్ట్గా అనిపించకపోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు కదా క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో, అంత డిఫికల్ట్గా ఏమి అనిపించదు మ్యాక్సిమం. ఓకే, కాకపోతే ఏంటంటే కొంచెం డిఫికల్ట్గా అనిపించకపోయినా కాంపిటీషన్గా ఉంటుంది ఇలాంటి పేపర్ల వల్ల. పేరుకి ఈజీగా కనిపించే కొద్దీ కాంపిటీషన్ ఎక్కువైపోద్ది. మనం ఆల్రెడీ చూసాము ఇలాంటి సిచ్యువేషన్స్. కాబట్టి ఎక్కడైతే జనాలు బాగా డల్ అయిపోతున్నారో, ఏ టాపిక్లో అయితే స్లో అయిపోతున్నారో ఆ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారంటే తప్పనిసరిగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్, మనం గర్వంగా చెప్పుకునే ఆర్గనైజేషన్లో జాబ్ అనేది సాధించవచ్చు. 25,500 రూపీస్. దాంతోపాటు మనకి అకామిడేషన్ అంటే వసతి సౌకర్యం అనేది ఆ క్వార్టర్స్లోనే ఇస్తారు. ఇన్ కేస్ క్వార్టర్స్లో కల్పించిన పక్షంలో మనకి హౌస్ రెంటల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. అలాగే ఆఫీస్కి వెళ్ళడానికి ఆఫీస్ వెహికల్స్లో వెళ్తే ఓకే, వెళ్ళని వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్సెస్, ప్రయాణ ఖర్చులు అనేవి సపరేట్గా చెల్లిస్తారు. వీటితో పాటు ఇంకొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం. మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ సలహాలు, సందేహాలు, అభిప్రాయాలు ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపించండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, వాట్సాప్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. అండ్ మీరు కొత్తగా విజిట్ చేసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.